జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా కార్యక్రమాలు పాల్పంచినటువంటి అతిథులు మున్సిపల్ చైర్పర్సన్ వన్నదేవి లావణ్య నాగప శ్రీనివాస్ గారు, అలాగే ఆర్యగౌడ్ గారు, అలాగే ఎస్సీపీ గారు, అలాగే అధికారులు ఎంఆర్ఓ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలందరూ కూడా మీకు ఫ్రూట్స్ డే దయచేసి ఫ్రూట్స్ ఓటు హక్కు పైన ప్రజాస్వామ్య వ్యవస్థ పైన అవగాహన కల్పించేందుకు ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి 18 చెందిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనది. మన దేశ రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయించే హక్కు కేవలం ఓటు హక్కుకు మాత్రమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని తమకు నచ్చిన మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువత, మన భారతదేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది. కాబట్టి యువతరం తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ ఆర్డీఓ సార్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, అలాగే ఎంఈఓ సార్ గారికి, అలాగే ఏసీబీ సార్ గారికి, మున్సిపల్ కమిషనర్ సార్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా మున్సిపల్ చైర్పర్సన్ వన్నెలదేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ గారికి, అలాగే గౌరవ ఆర్డీఓ రాజగౌడ్ సార్ గారికి, అలాగే గౌరవ ఏసీపీ గారికి, తహసీల్దార్ గారికి, ఎంఈఓ గారికి, డిప్యూటీ తహసీల్దార్ గారికి, అలాగే మిగతా పాఠశాల విద్యార్థులు, అలాగే మా మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా మా యొక్క నమస్కారం. అందరికీ కూడా తెలుసు, మనకు ఒక జాతీయ గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు నేషనల్ ఎలక్షన్ కమిషన్ అనేది ఏర్పాటు జరిగింది. జనవరి 25, 1950లో ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసుకుని దినోత్సవం పురస్కరించుకుని మనం 2011 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఇది 15వ సంవత్సరం. ఈ సంవత్సరం మనందరూ కూడా తెచ్చుకున్న టీం కూడా మనం అక్కడ చూడొచ్చు. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. ఓటు కంటే మించింది ఇంకేది లేదు, నేను తప్పకుండా ఓటు వేస్తానని చెప్పేసి మనం ప్రతి ఒక్కరం కూడా అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు మాత్రమే మనకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకొని ఒక మన ప్రజాస్వామ్యం దేశం కాబట్టి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి దానికి మనము ఆ హక్కును వినియోగించుకొని దానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ఈ సంవత్సరం ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే, భారతదేశంలో ఓటర్ల సంఖ్య 100 కోట్లకు చేరువగా ఉంది. అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం మన నిజానికి కూడా. అందులో ఇంకా అత్యంత అంత ముఖ్యమైన విషయం ఏంటంటే, యువతరం 18 నుంచి 29 సంవత్సరాల వయసు గల విద్యార్థులు యువతరం 22% ఉన్నారు. కాబట్టి యువత ఎక్కడైనా సరే అంటే ఒక నాయకుడిని ఎంచుకునే అవకాశం యువత చేతుల్లో ఉంది. 22% అనుకున్నప్పుడు ఒకే సైడ్ ఒక యువత నిలబడితే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి మనకు ప్రభుత్వం మనకు ఓట్లు వచ్చినప్పుడు ఓటు మనకు పోలింగ్ రోజు హాలిడేని ప్రకటిస్తుంది. కానీ మనం అందరం ఏమనుకుంటామంటే, చాలామంది పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా మనకు ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి దాని ఓటు మనకు హాలిడే దినంగా కాకుండా మనకు ప్రజాస్వామ్యం ప్రసాదించిన ఒక దినంగా పాటించినప్పుడు ఖచ్చితంగా అక్కడ కూడా పోలింగ్ శాతం నమోదు పెరిగి మనం ఎంచుకున్న నాయకుడిని అవకాశం దొరుకుతుంది. లేదంటే మనము ఒక అసమర్థునికి ఒక పని చేతగాని వాళ్ళకు మనం నాయకత్వం అప్పగించి, అరే మనము ఎన్నుకున్న ఒక నాయకుడు చేయట్లేదు 5 సంవత్సరాలు అని చెప్పేసి మనకు బాధ తప్పుతుంది. ఆ బాధ తప్పదంటే వజ్రాయుధం బ్రహ్మాస్త్రం ఓటోకి అది సరైన విధంగా ఉపయోగించుకున్నప్పుడు మనం సరైన నాయకుడిని ఎన్నుకుంటాం. అప్పుడే సరైన దేశ భవిష్యత్తు నిర్మితం అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకోండి. 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా అత్యంత ఉత్సాహంతో వస్తున్నారు. కానీ యువతరం మాత్రం రావట్లేదు. ఆ వాళ్ళని చూసైనా మనం ఇన్స్పైర్ కావాలి. ఓటు హక్కు ఏంది అనేది మనకు తెలిసినప్పుడు మాత్రమే, ఓటు హక్కు విలువ తెలిసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇంకా మాట్లాడవలసిన పెద్ద చాలామంది ఉన్నారు కాబట్టి అంతకంటే ఎక్కువ విషయం మాట్లాడలేను. అందరూ కూడా మీకు ఇచ్చిన ఓటు హక్కు, మీరు భవిష్యత్తు భారత పౌరులు కాబట్టి 18 సంవత్సరాలు నిండగానే ఓటు హక్కును నమోదు చేసుకొని దేశ నిర్మాణంలో మీరు కూడా నిర్మాణంలో పాత్ర వహించాలని చెప్పేసి నేను యువతరాన్ని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ తమకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చేందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈరోజు మన జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఎంఈఓ గారు మరియు అధికార పట్టణ భవన్లు విద్యార్థులు అందరికీ మా తరఫున శుభాభినందనలు. ఈ అందరూ తెలుసు, మనందరికీ తెలుసు, ఇండియా ఇస్ గ్రేట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ స్ట్రాంగ్. మనకు తెలుసు, ఇది మన అమెరికాలో మన రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో వాళ్ళకి రిజల్ట్స్ రావడానికి 1 month పట్టింది. అదే మన దేశంలో ఒక 4-5 hours మనం మన ఫలితాలను ప్రకటించుకొని మన నాయకత్వాన్ని మనం ఎన్నుకుంటున్నాం. అట్నే మనం ఓటర్గా నమోదు చేసుకుంటేనే మనం అందులో పార్టిసిపేట్ చేయవచ్చు. అది చేయకుండా మన నాయకుడిని మనం ఎన్నుకోలేము, మనకు అసలు ఎంట్రీ అనేది ఉంటుంది. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. ఈ ఎలక్షన్ కమిషన్ మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఎవరైతే అర్హత గల ప్రతి ఓటరు తన ఓటును నమోదు చేసుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకులు
మరి ఎవరైతే మిస్ అయినా కానీ గతంలో ఓటు నమోదు కాలేదని చెప్పి లాస్ట్ ఎలక్షన్ రోజు వచ్చి నా ఓటు నమోదు కాలేదని చెప్పి గొడవ పడేకన్నా ఇప్పుడే మీరు మీ ఓటును నమోదు చేసుకొని ఒకసారి మీ ఆన్లైన్లో ఉంటాయి ఆ ఆన్లైన్లో చెక్ చేసుకొని నా ఓటు నమోదు అయిందా లేదా అని ఒకసారి తనిఖీ చేసుకొని అందులో నమోదు కాకపోతే ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. అంతటి అవకాశాన్ని మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కల్పించింది. ప్రతి ఒక్కరూ అందులో నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకోవడం కాకుండా ఒకసారి మనం అందులో ఎలక్షన్ కమిషన్ పోర్టల్లోకి వెళ్ళి మన ఓటు ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి. అది మన బాధ్యత. ముఖ్యంగా ప్రతి విషయంలో మేము అబ్జర్వేషన్ ఏంటంటే ఎవరైతే మేము చదువుకున్న వాళ్ళము లిటరసీ పీపుల్ మేము అత్యధిక విద్యావంతులమని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే ఓటు వేయడానికి ముందుకున్నారు. వాళ్ళే ఎక్కువ సైబర్ క్రైమ్ నేరాలలో ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మేము ఈ మధ్యలో చాలా కేసులు మేము చూసినాము. ఎవరైతే బాగా చదువుకున్న ఉన్నత విద్యావంతులే మన ఓటింగ్ పార్టిసిపేట్ అవ్వడానికి రావట్లేదు, మళ్ళీ విమర్శ చేయడంలో ముందుంటుంది. కాబట్టి అంటే దీనిలో మనం తీసుకుంటే ఈ మధ్యలో జరిగిన ఎలక్షన్స్ తీసుకుంటే గ్రామాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ 80% 90% దాకా రీచ్ అయింది. అదే పట్టణాల్లో 66, హైదరాబాద్లో అయితే 50 దాటట్లేదు. మరి మనం అత్యధిక విద్యావంతులు ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో చైతన్యం ఎంత చేసినా వాళ్ళు చైతన్యవంతులు కాలేదా, మరి వాళ్ళకు ఆసక్తి లేదా అనేది గమనించాలి. దయచేసి అందరూ మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మనకు తెలిసిన వాళ్ళకి సోషల్ మీడియా ఈ రోజులలో సోషల్ మీడియా గ్రూప్స్ యాక్టివిటీ ఉంది. ప్రతి ఒక్కరము ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మనం మన సోషల్ మీడియాలో యాక్టివ్గా పోస్ట్ చేసి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసేట్టుగా పార్టిసిపేట్ చేసేట్టుగా మనం దయచేసి ప్రతి ఒక్కరం ఈ బాధ్యత తీసుకొని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దల ఆర్టీఓ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి అనధికార సిబ్బందికి నమస్కారం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల క్రమము మన ఆర్మూరు కాన్ఫరెన్స్కి సంబంధించి మామిడిపల్లి చౌరాస్తా నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు చేసినటువంటి 2KM రన్లో పాల్గొన్నటువంటి గౌరవ చైర్పర్సన్ లావణ్య గారికి, అదేవిధంగా ఏసీపీ గారికి, అదేవిధంగా మన తహసీల్దార్ గారు, ఎంఈఓ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, డిప్యూటీ తహసీల్దార్, అదేవిధంగా స్టాఫ్, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలాగా భావించినటువంటి మా బిఏలో సోదరి మనులకి, అదేవిధంగా భారత భవిష్యత్ పౌరులు మా విద్యార్థులకు అందరికీ కూడా, అదేవిధంగా పురప్రముఖులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారములు. మనకి ఇందాక మన కమిషనర్ గారు చెప్పినట్టుగా ఒక 15 years నుంచి ఎన్నికల సంఘం ఏర్పాటైనటువంటి January 25ని మనం జాతీయ ఓటర్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. దీనికి గాను ప్రతి సంవత్సరం కూడా ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి ఓటు యొక్క ఆవశ్యకత కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన దగ్గర ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో మొత్తము 219 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా సుమారు 2,14,136 మంది ఓటర్లుగా నమోదవుతున్నారు. గతంలో పోయిన సంవత్సరంలో మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి, అంతకుముందుకు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. దాదాపు మన దగ్గర 70-75% ఓటింగ్ నమోదైంది. ఇందాక ఏసీపీ గారు చెప్పినట్టుగా రూరల్ ఏరియాస్లో కొన్ని చోట్ల 95-96% అయింది. కానీ అర్బన్లోనే మన ఆర్మూర్ పట్టణంలోనే కొన్ని చోట్ల 55-56-60% అట్లా ఓటింగ్ నమోదైంది. కాబట్టి యూత్ ఎవరైతే ఉన్నారో యూత్ కానీ తర్వాత పెద్దలు కానీ తప్పనిసరిగా మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి పంచాయతీస్లో, అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా. సో ఈ ఎన్నికలకు సంబంధించి ఎవరైనా అర్హులైనటువంటి వాళ్ళు ఓటర్గా నమోదు కాకపోతే వాళ్ళు ఓటర్గా నమోదు చేసుకోవాలి. అదేవిధంగా ఎన్నికల్లో తప్పనిసరిగా పార్టిసిపేట్ అయ్యి ఈసారి ఖచ్చితంగా అర్బన్ ఏరియాస్లో కానీ రూరల్ ఏరియాస్లో కానీ మ్యాక్సిమం ఓటర్స్ అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ, మనం ఇప్పుడు చూస్తున్న ప్రపంచంలో చాలా దేశాలలో మిలిటరీకి సంబంధించినటువంటి పరిపాలన జరుగుతుందండి. సుమారుగా 140 కోట్ల జనం ఇంత పెద్ద దేశంలో మనం ప్రజాస్వామ్యాన్ని దాదాపు గత 75 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా నడిపించుకుంటున్నామంటే అది ఎన్నికల కమిషన్ నిర్వహించేటువంటి ఎలక్షన్స్, తర్వాత ఎన్నికల్లో పాల్గొనేటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజల యొక్క విజయంగా మనం భావించవచ్చు.
ఒకవేళ మనం ఓటు హక్కును సరిగా వినియోగించుకోకపోతే వ్యవస్థ అనేటువంటి సక్రమంగా నడవదు. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ సందర్భంగా పునరంకితం అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.